పెళ్లి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది అబ్బాయిలకి ఒక డౌట్ తిరుగుతుంటదని. చాలామంది అబ్బాయిలు అసలు నేను పెళ్ళే చేసుకోను అని అనేవాళ్ళు గూడా ఉన్నారు. అంటే రీసెంట్‌గా అయ్యే అన్ని ఇష్యూస్ బయట చూస్తున్న ఇన్సిడెంట్స్ బట్టి అందరూ పెళ్ళంటే భయపడుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు. సో, వాళ్ళకి లీగల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి అనే దానికి ఇప్పుడు చెప్తా. మీరేం చేయొచ్చంటే మీరు పెళ్ళికి ముందే ఒక ప్రీ నప్టియల్ అగ్రీమెంట్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అందులో మరి ముందే మీరు అన్ని క్లాజెస్ రాసుకుంటారు. ఒకవేళ ఏమైనా మీరు గిఫ్ట్స్ తీసుకున్నా, లేతే పెళ్ళైన తర్వాత ఫినాన్షియల్‌గా ఎట్లాంటి అరేంజ్‌మెంట్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా మీకు సంబంధించి ఏదైనా సరే మీకు కావాల్సిన అంటే పర్సన్ టు పర్సన్ రిక్వైర్మెంట్ చేంజ్ అయితది కాబట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ క్లాజెస్ అన్నీ కూడా ప్రీ నప్టియల్ అగ్రీమెంట్‌లో క్లియర్‌గా రాసుకోండి. అండ్ ఇది నేనేమంటున్నా అంటే అదేదో లీగల్‌గా ఎన్ఫోర్సబుల్ అయితది. ఆ అగ్రీమెంట్ ఉంది కాబట్టి క్లియర్‌గా దానికి స్టిక్ అవ్వాలని లేదు. కాకపోతే అబ్బాయిలకి అది ఎవిడెన్స్ లాగా ఖచ్చితంగా సర్వ్ చేస్తది. బికాజ్ కొంతమంది 10,00,000 ఏదో తీసుకుంటారు. ఆ తర్వాత రూ. 1,00,000 ఇచ్చినా అంటారు. గోల్డ్ అది ఇది అని అన్నీ మార్చి మార్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు వైఫ్స్ మెయింటెనెన్స్ కోసం. సో, అలాంటి టైంలో ఈ ప్రీ నప్టియల్ అగ్రీమెంట్ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితది. సో, మీరు పెళ్లి చేసుకునే కంటే ముందు ఒక అడ్వకేట్‌ని కలిసి అంటే ఏంటి పెళ్లి ముందు అడ్వకేట్ అని భయపడొద్దు. బట్ ఇదేంటంటే ఫ్యూచర్‌లో మీరు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐ మీన్ అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో, ఖచ్చితంగా ఇది చేసుకోవడం బెటర్ అని నేను సజెషన్ ఇస్తున్నాను.